మొదలు పెట్టారా? స్వామి ఇప్పుడే పూజ అన్నీ అయిపోయాయి స్వామి. మీ ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తాను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. నిన్నే నమ్మితి దత్తాత్రేయ నన్ను కావరా దత్తాత్రేయ. నిన్నే నమ్మితి దత్తాత్రేయ నన్ను కావరా దత్తాత్రేయ. మనమున నిరతము నిన్నే నిలిపి పూజలు సలుపుదు దత్తాత్రేయ. మనమున నిరతము నిన్నే నిలిపి పూజలు సలుపుదు దత్తాత్రేయ. ఎంతో భక్తితో ఈ 40 రోజులు దత్తదీక్షను మీరు పాటించి ప్రపంచవ్యాప్తంగా చక్కగా నిర్వర్తించారు. ఎంతో బిజీగా ఉండి కూడా క్షణం కూడా తీరికలేక సమయాన్ని గడుపుతున్న పరిస్థితుల్లో కూడా ఎంతో భక్తితో మీరందరూ కూడా దత్తదీక్షను పాటించారు. చాలా సంతోషం. దీక్ష మనల్ని దక్షులుగా చేస్తుంది. దక్షత వస్తుంది దీక్ష వల్ల. దీక్ష అంటే కాంపిటెన్సీ, అర్హత వస్తుంది. అంటే ఎట్లాగంటే ఐఏఎస్ పరీక్షకి మనం ప్రయత్నం చేస్తుంటే, చదువుతుంటే, సాధన చేస్తుంటే, కష్టపడుతుంటే, అందరి దగ్గరికి వెళ్ళి నేర్చుకొని ఆ జ్ఞానాన్ని సంపాదించి ఫోకస్ చేసి ఆ పరీక్షకు వెళ్ళి ఆ సివిల్ సర్వీసెస్ పరీక్షలో అత్యున్నతమైనటువంటి మార్కులతో మనం ఉత్తీర్ణత సాధించినప్పుడు ఎంత ఆ జ్ఞానవంత మనసులోకి వచ్చి మనకు ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి, అర్హత వస్తుంది, కాంపిటెన్సీ. we will become competent enough to receive the divine blessings. చాలా సంతోషం. మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఈ సందర్భంగా దివ్యమైనటువంటి ఆశీస్సులు. రాత్రి అంతా కూడా మీరు చూసుంటారు, ప్రోగ్రాం అంతా కూడా చూసుంటారు. ఇప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ దత్తవ్రతం ఉంది. 11 గంటల 10:30 ఆ ప్రాంతంలో మొదలవుతుంది. 12 దగ్గర నుంచి కార్యక్రమం. వ్రతం మొదలయ్యేటప్పటికి 10:30 నుంచి 12:30 దాకా ఉంటుంది. మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. దత్తుడు ఎవరైతే సాధన చేసి శోధన చేసి తను సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో వాళ్ళకి దత్తుడు దత్తమవుతాడు. ఈ ఆధ్యాత్మికంగా చెబితే అదేంటో అగమ్యగోచరంగా ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇందాక నేను చెప్పింది, ఐఏఎస్ పరీక్షలకి ప్రిపేర్ కావాలంటే ఆ సాధన చేసి వాడు సాధన చేయడం అంటే చదవటం, జ్ఞానాన్ని సంపాదించుకోవటం, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని సంపాదించుకోవటం. అట్లా చేసినందువల్ల ఏం జరుగుతుంది? మనకి సొంతం అవుతుంది, ఆ జ్ఞానం మనకు సొంతం అవుతుంది. ఒక సర్జన్ కావాలనుకున్నవాడు ఆ సర్జికల్ నాలెడ్జిని తాను ఏం చేస్తున్నాడంటే పుస్తకాల ద్వారా, ప్రొఫెసర్స్ ద్వారా, లేక ఇతరత్ర తాను స్వానుభవంలో చెప్పుకున్నది ఇదంతా చేయటం వల్ల తన మనస్సులో ఆ సంబంధమైన జ్ఞానాన్ని తను నింపుకొని తత్ స్వరూపంగా మారిపోతున్నాడు. మనసు నిండా ఆ సర్జికల్ నాలెడ్జ్ వచ్చి సర్జనే అవుతున్నాడు. ఇది కూడా అట్లాంటిదే. అది అర్హత అంటే అది. ఆ జ్ఞానం కాంపిటెన్సీ వస్తే మనకు, ఆ జ్ఞానం వస్తే మనకు కాంపిటెన్సీ వస్తుంది, దక్షత వస్తుంది, సిద్ధత్వం వస్తుంది. సిద్ధత్వం అంటే అదే కాంపిటెన్సీ. దాంట్లో మనం ఏది చేస్తే అది విజయం జరిగేట్టుగా మనల్ని మనం ఉంచుకోవటమే సిద్ధత్వం అంటే. అట్లాగా మనకు ఆ దత్తశక్తి దత్తమై మనకి అడుగడుగున విజయాన్ని ఇస్తుంది. మీ అందరూ చాలా విజయవంతంగా ముందుకు సాగాలని. యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, హ్యుమానిటీ ఈజ్ అవర్ లైఫ్. గుర్తుపెట్టుకోండి. నిన్న పివి మనోహర్ రావు మాట్లాడుతూ కూడా స్వామి చెబుతున్నారు యూనిటీ, ఐకమత్యం అని.
ఒక కుటుంబంలోనే ఐకమత్యం లేకుండా పోతున్నది, ఎప్పుడు వస్తుంది ఐకమత్యం అని బాధపడ్డాడు. నిజమే, ఈ బాధపడటంలో సహజత్వం ఉంది. మనం చూస్తున్నాం కదా, ప్రతి ఇల్లు చూస్తున్నాం, ప్రతి భార్యాభర్తలు చూస్తున్నాం, ప్రతి చోట చూస్తున్నాం. ఎక్కడ కూడా యూనిటీ మనకు భౌతికంగా కనిపించడంలా, అనైక్యతగా ఉంది, ఐక్యత లేదు. అందుకనే ఆయన బాధపడ్డాడు. నేను అన్నాను, అట్లా ఉండేవాళ్ళు ఉంటే ఉన్నారు, మనం సమైక్యంగా ముందుకు సాగేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మనం అంతా కూడా ఐకమత్యంతో సాగుతాం. కాబట్టి యూనిటీ అనేటువంటిది లేకపోవటం వల్ల ఇంత గమ్యగోచరంగా ప్రపంచం మారిపోయింది. కానీ యూనిటీ సాధిస్తే శాంతి, శాంతి రావాలంటే యూనిటీ ఉండాలి. అది మనం సాధిద్దామని చెబుతూ ఐకమత్యంతో ముందుకు సాగుదాం. రెడీగా ఉండండి. బీ రెడీ, బీ ఎవర్ రెడీ. కృష్ణుడు, అర్జునుడు, ఆ ఒక్క శ్లోకం భగవద్గీతలోని ఏకశ్లోకి గీత అంటారు. ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఆర్డర్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడో, ఎక్కడైతే అర్జునుడు ఆ ఆర్డర్ని తీసుకొని తాను పాటించడానికి ముందుకు రెడీగా ఉంటాడు, ఎవరు రెడీగా ఉంటాడో అక్కడ విజయం తథ్యము అని. అదే విశ్వమందిరంలో కూడా గుంటూరులో పైన మనం హాల్లో స్టేజ్ వెనకాల పెట్టి ఇచ్చాను ఫోటోతో సహా. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధువా నీతిర్మతిర్మమ అని. అదే మనకి లక్ష్యం. బీ ఎవర్ రెడీ టు రిసీవ్ ద ఆర్డర్ ఫ్రమ్ ద గురు and put into practice to get victory and to make this world abode of peace and abode of good health. Party divine blessings to each and every person. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు, విజయోస్తు, దిగ్విజయోస్తు. మనకు చక్కగా విజయవంతంగా మనం సాగిపోతాం. నో డౌట్, మీరేమీ భయపడక్కర్లా. ప్రపంచం ఏమి నాశనం కాదు. చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు కూడా, మెసేజ్ పంపిస్తున్నారు, చాలామంది భయపెడుతున్నారు ఏమిటని. మదర్ ఎర్త్ ఈజ్ ఇన్ గ్రేట్ డేంజర్. వీ మస్ట్ బి రెడీ టు రిసీవ్ సో మెనీ అబ్స్టికల్స్ అండ్ డిజాస్టర్స్ అని నేను చెబుతూనే ఉన్నాను. కానీ అది అంతం కాదు. ఎటువంటి పరిస్థితి ఇంకా ఇది ప్రథమోపాధమే జరుగుతున్నది. కలియుగే ప్రథమోపాధే జంబూద్వీపే అని భరతవర్షే భరతగండి అని చెప్పుకుంటున్నాం మనం. మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు, దత్తాత్రేయుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీకు కలగాలని, మనం శక్తివంతంగా 5 రకాల బలాలు సంపాదించుకొని ముందుకు సాగితే విజయం తథ్యము. మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడవలసిన పని లేదు. బాలకృష్ణ అందరికీ చెప్పు, ప్రతి ఒక్కరికి. సంజయ్, అలాగే స్వామి. మాధురి, రాజ్ దవే, అంజనా, అందరు ప్రతి ఒక్కరికి, మౌనాకి ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. అక్కడ అన్నోండి, రాజా, విజయలక్ష్మి, కోట, మొత్తం అంతా బీ యునైట్, బీ యునైట్, బీ యునైట్, బీ యునైట్. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. నేను ఊరిగా ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నాను, ఇంతసేపు మాట్లాడాను. మీ అందరికీ ఐ వాజ్ విత్ యూ, ఐ ఆమ్ విత్ యూ అండ్ ఐ విల్ బి విత్ యూ, మేకింగ్ యూ సక్సెస్ఫుల్ అండ్ మేకింగ్ మై విజన్ సక్సెస్ఫుల్. మీ అందరికీ ఆశీస్సులు. విజయోస్తు, దిగ్విజయోస్తు. థ్యాంక్స్ స్వామి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తకి జై. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. విశ్వమాతా की జై. पृथ्वी माता की జై. भारत माता की జై. अमेरिका माता की జై. गो माता की జై. मातृ जननी की జై. सर्वे जना सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु. విశ్వేశ్వర సద్గురు మహారాజ్ కి జై. మన నినాదం అదే. ఇప్పుడు గట్టిగా ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. ఎవేక్, ఎరైజ్ అండ్ యునైట్ ఫర్ ప్రొటెక్టింగ్ ద మదర్ ఎర్త్. చెప్పండి. ఎవేక్, ఎరైజ్ arise and unite for protecting the mother earth. protecting the mother earth. No war, No war, only peace. only peace. Peace in the family, Peace in the family, peace in the house, peace in the house, peace in the county, peace in the county, peace in the town, peace in the town,
peace in the state, peace in the state, peace in the country, peace in the country, peace in the world, peace in the world, peace in the universe. peace in the universe. We want only peace and peace and peace. We want only peace and peace and peace. सर्वे जनाः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु. ओम शान्तिः शान्तिः शान्तिः. Next. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः. गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं. लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु. ओम शान्तिः शान्तिः शान्तिः.